నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టేశా. లోకం ఎప్పుడూ కూడా నీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికే నేను ప్రోత్సహిస్తుంది. అయితే బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? మనం ఇక్కడ ఉన్నది మన సొంత నిర్ణయాలు తీసుకుని మన మూర్ఖత ద్వారా నడవడానికి కాదు. ఎందుకోసం అంటే మానవుని యొక్క మనస్సు మోసకరమైంది. హృదయం అన్నిటికన్నా ఏంటి చెప్పండి? మోసకరమైంది. అది ఘోరమైన. కొంతమంది చూడండి చాలా తెలివిగా, నా మనసు ఏం చెప్తే అది చేస్తానండి అంటారు. చాలా నో, యు ఆర్ నాట్ అలౌడ్ టు డూ దట్. నీ మనసు ఏం చెప్తే అది చేసేయడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. దేవుడు ఏం చెప్తే అది చేయడానికి. హల్లెలూయా. ఒక క్రైస్తవుని యొక్క గురి ఇదే, లక్ష్యం ఇదే. నా దేవుడు ఏం చెబుతున్నాడు, లేఖనం ఏం చెబుతుంది, వాక్యం ఏం చెబుతుంది, ఇది నేను అనుసరిస్తాను. కానీ నాకు ఏమనిపిస్తే అది చేసేస్తానంటే నువ్వు సరైన మార్గంలో లేవు, సరైన దారిలో నువ్వు లేవు. యేసు ప్రభు నిన్ను తన రక్తం పెట్టి కొనుక్కున్నది, నీకోసం సిలువలో మరణించింది, ధారాళంగా తన రక్తాన్ని కార్చి ఆ రక్త అర్పణ ద్వారా నిన్ను సంపాదించుకున్నది. నీ మూర్ఖత చొప్పున నువ్వు నడుస్తావని కాదు, నీ మనసు ఎలా చెప్తే అలా నడుస్తావని కాదు, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తావని, పరిశుద్ధాత్మ దేవునికి నడిపింపును అనుసరించి నడుస్తావని కదా దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టండి. అది